రైట్. పోయిన వారంలో దేవుడు నన్ను కదిలించినటువంటి ఒక విషయం వ్యక్తిగతంగా నేను ఆ మాటను బట్టి నా గుండె ఎలాగైపోయింది అంటే చాలా విషయాలు నేను కన్విక్ట్ అయ్యాను. చదువుదాం ఆ మాట. ఫిలిప్పి 2వ అధ్యాయం 5-7 వాక్యాలు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం నుండి 7వ వాక్యం వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఇదిగోండి, దేవునికి ఒక మనస్సు ఉందంట. ఏంటండి? దేవునికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సు ఏంటి? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, అమ్మ మైక్ తీసుకుండ్రా, దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, నోట్ చేసుకోండి. ఇది ఈరోజు ప్రభువు నా హృదయంలో పెట్టిన దానికి గుండె అదే. తనని తాను రిక్తునిగా చేసుకొనెను. హల్లెలూయా. ఐ వాంట్ టు టైటిల్ దిస్ మెసేజ్ యాజ్ ద ఫుల్నెస్ ఇన్ ఎంప్టీనెస్. ఏంటండి? చెప్పండి, ఇంగ్లీష్లో చెప్పండి. ఏంటండి అది? ద ఫుల్నెస్ ఇన్ ఎంప్టీనెస్. ఖాళీ చేయబడుటలో ఉండబడేటువంటి నింపుదల. ఏంటండి? ఖాళీ చేసుకున్నట్టులో ఉండేటువంటి నింపుదల. తెలుగులో చెప్పాలంటే సాధారణంగా మనిషి మనసు, మనిషి ఆశ ఏ విధంగా ఉంటుందంటే నింపబడాలి అని కోరుకుంటాడు. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. తలలెత్తి నా వైపు చూడండి. ఏం కోరుకుంటాడండి? ఎంతమంది వాక్యం రాసుకుంటున్నారు ఇంతకీ? ఒక ఇంటికెళ్ళి రాసుకుంటారా? ఓకే, వెరీ గుడ్. ఇంటికెళ్ళి చూసి మరలా రాసుకోండి. వెరీ గుడ్, దట్స్ గుడ్ థింగ్. మిమ్మల్ని నేను నమ్ముతున్నాను, ఓకేనా? నా నమ్మకాన్ని వంశీబాకండి. ఓకే, రైట్. వినండి, జాగ్రత్తగా వినండి. చాలామంది, ఇప్పుడు మీకైనా కానీ నింపబడాలని ఎంతమంది కొంత కుడిచే పైకి ఎత్తండి. ఎస్, వీ నీడ్ టు బి ఫిల్డ్. ఆత్మ సంబంధంగా నింపబడాలని ఉంటుంది, భౌతిక పరంగా నింపబడాలని ఉంటుంది, కుటుంబ పరంగా నింపబడాలని ఉంటుంది. అన్ని విషయాల్లో నింపబడాలని మనం ఆశపడతాం, దాని కొరకు ప్రయాసపడతాం. ఇంక్లూడింగ్ భక్తి కూడా మనం చేసేది నింపబడడానికి మనం భక్తి చేస్తాం. మీరు ప్రార్థన చేసినా దేవుని ఆత్మ నింపబడాలని మీరు ప్రేయర్ చేస్తారు. వాక్యం చదివినా దేవుని ఆత్మ చేత నింపబడాలని ప్రేయర్ చేస్తారు. ఏమంటే భక్తి చేస్తారు, వాక్యం చదువుతారు. మీరు ఉద్యోగం చేస్తారు అనుకోండి, మీరు వ్యవసాయం చేస్తున్నారు, లేదా మీరు వ్యాపారం చేస్తున్నారు. మీరు నింపబడాలి అనేటువంటి, అంటే మీరు ఫినాన్షియల్గా నింపబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో మీరు దానిని చేస్తారు. మంచిది, ఇది తప్పు పాపం అని కాదు, కానీ దట్ ఈస్ ద రైట్ థింగ్, అది కరెక్టే. కానీ బైబిల్ పరంగా దానిని చూస్తే నీవు నింపబడాలనుకుని నువ్వు ఆశపడిన దానిని బట్టి నువ్వు నింపబడవు. నువ్వు నింపబడటం అనేది నువ్వు యాడ్ చేసుకుంటే నువ్వు నింపబడవు. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్తున్నాను. నేను మరలా రిపీట్ చేస్తున్నాను. నింపబడాలని మనం ప్రయత్నం చేస్తాం కదా. నువ్వు నింపబడాలని ఆశపడినందుకో, నింపబడాలని ప్రయత్నం చేసినందుకో నువ్వు నింపబడే అవకాశం అనేది చాలా తక్కువ. నువ్వు నింపబడాలి అని అంటే ఒక ఫార్ములా ఉంది బైబిల్ పరంగా. అదేంటో తెలుసా? నువ్వు ఖాళీ చేయబడాలి. హల్లెలూయా. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఈ గ్లాస్ నిండా నీళ్ళు పెట్టారు కదండి. ఈ గ్లాస్ నిండా నీళ్ళు పెట్టారు. ఇప్పుడు నేను అన్నాను ఇంతకంటే మంచి నీళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఎక్కడికో హిమాలయాలకు వెళ్ళి హిమాలయాల్లో ఉన్నటువంటి ప్యూర్ వాటర్ తెచ్చారు. ఏంటండి? మనకు అర్థమయ్యే డివోషనల్ లాంగ్వేజ్లో చెప్పనా? మనకు అర్థమయ్యే డివోషనల్ యెరూషలేము నీళ్ళు తెచ్చారు మీరు. ఇప్పుడు బాగా ఎక్కిద్ది మనకి. యెరూషలేము నుండి మొత్తానికి ఎవరో చెప్పారు మీకు యెరూషలేములో నుండి నీళ్ళు చాలా మంచిదంట అని. మొత్తానికి మీరు వెళ్ళి దీనిని తీసుకొచ్చారు కదా. ఇప్పుడు వచ్చి నా మీద ప్రేమతో పాస్టర్ గారు యెరూషలేము నుండి మీకు నేను నీళ్ళు తీసుకొచ్చానండి అని అన్నారు. నాకైతే ఏ తేడా ఏం లేదు, కానీ నాకు యెరూషలేము నీళ్ళని ఏదైనా ఒకటే. కానీ మీరు తెచ్చారు కాబట్టి ప్రేమతో
సరే నేను అన్నాను, ఆ గ్లాసులో పోసేయాలండి అమ్మా అని అన్నా నేను. మీరు దీనిని నింపగలరా? చెప్పరేంటి? నింపగలరా? యు కాన్ ఫిల్ ఏ ఫిల్డ్ వెస్సెల్. నింపబడిన దానిని మీరు నింపలేరు. ఓన్లీ ద థింగ్ దట్ యు కెన్ డూ ఈస్ యు కెన్ ఫిల్ అన్ ఎంప్టీ వెస్సెల్. ఖాళీ ఉన్న పాత్రని మీరు నింపగలరు కానీ నిండా ఉన్న పాత్రని మీరు నింపలేరు. సరే, మొత్తానికి నా పని కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇందులో నింపండి అని అన్నా నేను. మీరు నింపరు. ఎందుకని? దానిని తీసుకొచ్చి దీనిలో మీరు కలిపారనుకోండి, దాని విలువ పోద్ది. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు మొన్న ద్రాక్షారసం అయితే తెచ్చిపెట్టారు నాకు, లేదా బాదం పాలు తెచ్చారు, గ్లాసులో పోచమని చెప్పాను నేను. అందులో సగం నీళ్లు ఉన్నాయి. మీరు సగం నీళ్లు సగం బాదం పాలు పోస్తారా? ఏమవుద్ది పోస్తే? చెప్పరేంటండి? టేస్ట్ పోవడం కాదు, అసలు దాని వాల్యూ అయిపోద్ది. ఏంటండి? దాని వాల్యూ పోతుంది, కంప్లీట్ జీరో. ఇంకంటే అవి డైల్యూట్ అయిపోతాయి, దాని విలువ కోల్పోతుంది, దాని రుచి కోల్పోతుంది, దాని సారం కోల్పోతుంది. అదే కనుక మీకు నేను అది ఫిల్ చేసి ఇవ్వండి అంటే మీరేం చేస్తారు? ఉన్న నీళ్లు బయట పారబోసేసి ఇలా పారబోసి పోసేస్తారు. ఈజ్ ఇట్ రైట్? దేవుడు కూడా సేమ్. నీవు ఉన్నట్టుగానే నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభువా నింపడం. రాసి పెట్టుకున్న మాట. నువ్వు ఉన్నట్టుగానే ఉండి నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభువా. నేను 40 దినాలు ఉపవాస ప్రార్థన చేశాను ప్రభువా, నేను చర్చికి వెళ్ళి వచ్చే ప్రభువా, నేను చప్పట్లు కొట్టే ప్రభువా, నేను కానుకిచ్చే ప్రభువా, నేను అది చేసి. యూ షుడ్ బికమ్ ఎంప్టీ. నీ లోపల ఏదైతే ఉందో అది బయటపడాలి ముందు. అప్పుడు దేవుడు తన విషయాలని నీ లోపల నింపుతో మొదలు పెడతాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఎందుకు నేను మీకు విషయం చెప్తున్నానంటే, మెజారిటీ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ దినాల్లో 95% మంది వారు అలాగే నడుస్తారు. నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభువా అని అంటూ ఉంటారు. విషయం ఏంటంటే నింపబడాలని నువ్వు నేను కోరుకున్న దానికన్నా దేవునికే ఎక్కువ ఆశ ఉంది. నింపబడాలని మీరు నేను ఆశపడిన దానికన్నా దేవుడే ఎక్కువ కోరుకుంటున్నాడు నింపాలని. బట్ గాడ్ హ్యాజ్ అ ప్రోటోకాల్. నేను అదే చెప్తున్నాను. దేవుడు ఏ పని చేసినా ఎడాపెడా చేసాడు, గుర్తుపెట్టుకోనండి. దేవుడు ఏ పని చేసినా ఒక క్రమంలో చేస్తాడు ఆయన. ఏదైనా ఆయన చేయని దానికి ఆయనకంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. సో ఆయన చేసినటువంటి విధానం ఏంటంటే, ఈవెందో దేవుడు సర్వశక్తిమంతుడు, చాలా గొప్పోడు అన్నీ అయ్యుండి ఆయన ఎందుకు గొప్పోడు అయ్యాడనంటే ఆయనకి కలిగిన వాటిని బట్టి కాదు. నేను మరలా చెప్తున్నా, ఆయనకి కలిగిన దానిని బట్టి ఆయన దేవుడు అవ్వాల. ఆయన ఖాళీ చేసుకున్న దానిని బట్టి దేవుడు అయ్యాడు. దేవునికి చప్పట్లు కొట్టండి అందరూ. దట్స్ వాట్ గాడ్ ఈస్. దేవుడు అంటే మనమేమనుకుంటామంటే ఆయనకి కలిగిన దానిని బట్టి దేవుడు అవటం కాదు. ఆయన ఖాళీ చేసుకున్న దానిని బట్టి దేవుడు అయ్యాడు ఆయన. నేను అంటాను, ఒక వ్యక్తి నేను ఆశీర్వదింపబడిన దానిని బట్టి దేవుడు నాతో ఉన్నాడు అని అనుకుంటే తప్పది. ఎందుకనంటే లోకంలో ఉండే బోళ్ళంతమంది దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, మరి దేవుడు లేడుగా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను అంటాను, ఆ దీవెన ఉండటం మంచిది, దీవెన ఉండటం కరెక్ట్, లెట్ ఇట్ బీ ఫిల్డ్ విత్ బ్లెస్సింగ్స్. బట్ ద ఫ్యాక్ట్ ఈస్, నీలో నుండి బయటకు వెళ్ళవలసింది వెళ్లకుండా, నువ్వు ఖాళీ అవ్వకుండా నీ మీదకు వచ్చే దీవెన ఏమవుతుందంటే కంటామినేట్ అవుతుంది. అది ఇదనేది విలువనేది కోల్పోతుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారా? కనుక దేవుని పిల్లలమైన మనం దేవునిలో ఎదగటం అంటే, దేవుడు నీకు తీసుకొచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు దేవుడు ఒక కృపావారాన్ని దేవుడు నీకు యాడ్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు దేవుడు ప్రవచన వారాన్ని ఇచ్చాడు. దీనిని బట్టి మీరు ఆత్మీయంగా ఎదిగారని అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? దేవుడు మీకు ఒక వరాన్నో, లేకపోతే ఒక అభిషేకాన్నో, ఒక తలాంతునో, ఒక కృపనో దేవుడు ఏదో ఇచ్చాడు. సో దానిని మనం ఏమనుకుంటామంటే, ఒక దీనిని బట్టి మనం ఎదిగామని అనుకుంటాం కదా. ఫ్యాక్ట్ ఏమిటంటే, దానిని బట్టి పని జరుగుద్ది. కానీ నువ్వు ఖాళీ అయ్యే దానిని బట్టి దేవుని రాజ్యం కదులుద్ది. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఆశీర్వాదంతో నింపడటం మంచిది, కృపలతో నింపడటం మంచిది. కృపావరాల సంఘానికి అవసరం. ఆమేన్ చెప్పండి. సంఘములో సేవకులు, ప్రవక్తలు, అపోస్తలులు లెగుచుదురుగాక. ఆమేన్. ఐ డిజైర్ ఫర్ ఇట్. సంఘములో ప్రవక్తలు లెగాలి, సంఘములో సువార్తికి లెగాలి,
పోయిన వారం నేను అందుకని ఒక వారం బాలరమేష్ బ్రదర్ అక్కడ ఉంటే అన్నాను, మీరు వాకింగ్ చెప్పండి బ్రదర్ అన్నా. నేను రేపొద్దున ఈ రమేష్ అన్న పంపించవచ్చు, ఆ రమేష్ని పంపించవచ్చు, లేకపోతే జాషో బ్రదర్ని పంపించవచ్చు, కిరణ్ పంపించవచ్చు, లేకపోద్దున సిస్టర్ మీరు కాసేపు మీరు వాకింగ్ చెప్పండి అని నేను మిమ్మల్ని పంపించవచ్చు. చెప్పలేము మనం. ఎందుకనంటే మీరు 24 గంటలు ఎక్కడ కూర్చుని 24 గంటలు దేవుని వాక్యం విని 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 ఏం చేద్దామని మీరు దేవుని రాజ్యంలో వాడబడాలి. హల్లెలూయా. రేపొద్దున ఈయన పంపించవచ్చు, వెనుకుంటాడు, మరుగై ఉంటాడు, పొరపాటున రమ్మంటే రాడు, ముందుకి చెప్పేస్తా, ఏదో రోజు డీటెయిల్స్ బయటికి చెప్పేస్తా, ప్యూర్ మొత్తం ఆధార్ కార్డు ఇలా చూపిస్తాను ఇది ఇలాగా. ఓకేనా? సో నేను అంటాను, మీరందరూ కూడా దేవుని రాజ్యంలో కదలాలి. మీరు కదలాలి అని అంటే మీకు యాడ్ అయిన దానిని బట్టి కాదు, మీలో నుండి సబ్ట్రాక్ట్ అయిన దానిని బట్టి మీరు ఇదవుతారు. మీరు ఎప్పుడు నింపబడతారో తెలుసా? మీరు ఖాళీ అయిన దానిని బట్టి మీరు నింపబడతారు. హల్లెలూయా. మీరు ఎంతగా మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుంటూ ఉంటారో అంతగా మీరు నింపబడతారు. నేను వాక్యంలో నుండి ఈరోజు చాలా క్లియర్గా మాట్లాడతాను. చదువుదామండి ఆ మాటను మనం ఒకసారి. కొలస్సీ పత్రిక 2:9. కొలస్సీ 2:9. ఎలయనగా దైవత్వం యొక్క క్షమించరా, 2:3 నుంచి చదవండి అమ్మా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఒకసారి మమ్మల్ని గడి చదువు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కరెక్ట్గా నువ్వు స్పీకర్ ముందు కూర్చున్నావు, అది బామింగ్ వస్తుంది. రైట్. తగ్గితేనే వాల్యూమ్ డౌన్ అయిపోద్ది. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. కొంచెం ఈ పక్క కానీ లేదా ఆ పక్క కానీ వెళ్ళు. గమనించండి జాగ్రత్తగా. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు. హలో, గమనించండి, ఈ మాట నోట్ చేసుకోండి, నేను చివరిలో మాట్లాడతాను. బుద్ధి జ్ఞానం, గట్టి చెప్పండి. మీరు సర్వ సంపదలు అని సింపుల్గా అనకూడదు, సర్వ సంపదలు అని అనాలి. ఆ బేసు ఆ గ్లో ఫేస్లో వచ్చేయాలన్నమాట. చెప్పండి, సర్వ, తప్పేం కాదండి, సర్వ సంపదలు. సర్వ సంపదలు మామూలుగా కాదు. మళ్ళీ బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఇందులో ఉన్నాయంట, ఆయనలో ఉన్నవి. చదువమ్మా తర్వాత. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందరి మీ స్థిర విశ్వాసమును చూచి ఆనందించుచున్నాను. హల్లెలూయా. గమనించండి జాగ్రత్తగా, చూడండి. 6వ వాక్యం చదవండి. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవువాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇదిగోండి, దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. గమనించండి జాగ్రత్తగా, చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. దైవత్వము యొక్క సర్వ సంపూర్ణత క్రీస్తులో నివసిస్తుందంట. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయనలో ఉన్నాయంట. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? దేవుడు తన యొక్క సంపూర్ణత అంతా కూడా ఫిజికల్గా క్రీస్తులో కనపడుతుంటే, జీసస్ ఈజ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దేవుడు శరీరధారిగా దిగి వచ్చాడు. ఆయన అంటే లిటరల్గా చెప్పాలని అంటే దేవుడు, ఆయన శరీరంలో ఉన్నటువంటి దేవుడు. కానీ అంతకుముందు మనం చదివాం ఏమని, చదవండి ఆ మాటను మరలా. ఫిలిప్పీ 2వ అధ్యాయం 7వ వాక్యము. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయన అనుగ్రహించెను. హల్లెలూయా.
గమనించండి ఇక్కడ జాగ్రత్తగా. ఈ 2 వాక్యాలు మీరు ప్యారలల్గా పెట్టి చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే లిటరల్లీ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్, శరీరంలో ఉన్నటువంటి దేవుడు. ఆయనకు అన్నీ ఉన్నాయంట. కానీ ఆయన తనని తాను తగ్గించుకునేను. ఎంతగా తగ్గించుకున్నాడనంటే రిక్తునిగా, అంటే ఏమీ లేదు ఆయనలో. నేను అంటాను, దేవుడు ఎందుకు దేవుడు అయ్యాడు అని అంటే ఆయన దేవుడు కాబట్టి దేవుడు అవలా. అర్థమవుతుందా? ఆయన తనని తను ఖాళీ చేసుకున్నాడు కాబట్టి ఆయన దేవుడు అయ్యాడు. దేవుడే తనను తను ఖాళీ చేసుకున్నాడు. ఆయన పరలోక రాజ్యంలో ఆయన అధికారం, మహిమ, శక్తి, ప్రభావం అన్నీ ఉన్నాయి. అన్నీ వదిలిపెట్టేసి ఈ భూలోకంలో సర్వసాధారణమైన దాసుని పోలికగా ఆయన న్యాచురల్గా ఆయన ఏమీ లేనటువంటి, ఆయన పుట్టాలనుకుంటే ఒక 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 చక్రవర్తి ఇంట్లో రాజకుమారుడిగా పుట్టచ్చు ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి. స్టిల్ సాధారణమైన వ్యక్తిగా, ఏమండి, ఏమీ లేనివానిగా ఆయన తనని తాను ఖాళీ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటని? అందుకని నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, దెర్ ఈజ్ ఫుల్నెస్ ఇన్ ఎంప్టీనెస్. నిన్ను నువ్వు ఎంత ఖాళీ చేసుకుంటావో అంతగా దేవునితో నువ్వు నింపబడతావు. నువ్వు నింపు ప్రభువా, నింపు ప్రభువా, నింపు ప్రభు అంటే నింపబడవు. నువ్వు ఖాళీ చేస్తేనే దేవునితో నింపబడతావు. అది ప్రిన్సిపల్, అది కింగ్డమ్ ప్రిన్సిపల్. ఆ విషయాన్ని మనం ఎప్పుడు లైఫ్ టైంలో మనం మర్చిపోకూడదు. ఈరోజు చాలామంది తమ స్వభావాన్ని వాళ్ళు విడిచిపెట్టకుండా, వారి జీవితాల్లో ఇవి మారకుండా, వారు ఖాళీ అవ్వకుండా దేవుని ద్వారా నింపబడాలని కోరుకుంటారు. నేను అంటాను, దేవుడు నీలో నింపాలంటే నువ్వు దేవునికి స్పేస్ ఇవ్వాలిగా ముందు. నువ్వు స్పేస్ ఇవ్వకుండా నీ జీవితంలో నువ్వే బతికేస్తూ ఉంటే ఇంక దేవుడు ఏం బతుకుతాడు నీ జీవితంలో? పౌలు గారు ఆ మాట అన్నాడు. ఒకసారి ఆ మాట చదవండి. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను నేను. కొలస్సీ 2:3 చదవండి ఒకసారి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి అని ఉంది. ఏమనుందండి? ఏముందండి? గుప్తము. గుప్తం అంటే ఏంటి అర్థం? ఇప్పుడు విన్నారా ఈ మాటని? ఎప్పుడన్నా ఈ పదం మీకు ఎప్పుడు వినపడుతుంది మీరు చెప్పండి. ఇప్పుడు విన్నారు ఈ మాటని? అది గుప్త నిధులు అని అంటారు. గుప్త నిధులు అంటే అర్థం ఏంటి? నిధి అక్కడ ఉంది, అవి మరుగైపోయినాయి, ఎవ్వడికి తెలియదు. లక్కీగా ఏ పురావస్తు తవ్వకాల్లో లేకపోతే ఇల్లు కడతాను తవ్వినప్పుడు అప్పుడు ఆ నిధులు బయటపడతా ఉంటాయి అన్నమాట, గుప్త నిధులు. అలాగా ఒక వ్యక్తి క్రీస్తు స్వరూపమును ధరించుకుని క్రీస్తుని ఆయన వెంబడిస్తున్నప్పుడు, క్రీస్తుతో నింపబడుతున్నప్పుడు, తను ఖాళీ అవుతున్నప్పుడు ఏం బయటపడతాయి తెలుసా? నిధులు బయటపడతాయి. మీకు అర్థం కావాలని చెప్పింది. ఒక వ్యక్తి తనను తాను ఖాళీ చేసుకుంటూ దేవుని చేత నింపబడుతూ ఉండగా, అంటే క్రీస్తులో వేరుపారి ఫలిస్తున్నప్పుడు జరిగేది ఏంటంటే బుద్ధి జ్ఞానం సర్వ సంపదలో నిధులు బయటపడతాయి. నిధులనేవి పైనుండి రావు, గుర్తుపెట్టుకోండి. నిధులనేవి నెత్తి మీద నుంచి ఒక లంకి బిందెలు టపక్కన పడవు. అర్థమవుతుందా? నేను అంటాను, నేను ఒక విషయం చెప్తాను మీకు. ఆశీర్వాదం అనేది పరలోకం నుండి వచ్చేది కాదు. ఆశీర్వాదం అనేది పరలోకం నుండి వచ్చేది కాదు, నీ లోపల నుండి బయటకు వచ్చేది. అది హల్లెలూయా. అర్థమవుతుందా? నిధులు అనేవి పరలోకం నుండి రావు, లోపల ఉంటాయి. గుప్త నిధులు అవి, గుప్తములై ఉన్నవి, అవి మరుగు చేయబడినవి. నేను వాటిని వెతికేస్తాను పాస్టర్ గారు. 40 దినాలు ఉపవాస ప్రార్థన చెప్తా, ప్రభువా నాకు సిరి సంపదలో 40 దినాలు ఉపవాస ప్రార్థన చేస్తా, లేకపోతే అక్కడికి వెళ్ళి వస్తా, ఇక్కడికి వెళ్ళి వస్తా, ఆ పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుంటా, అక్కడ అభిషేకం వస్తే ఇక్కడ. నేను అంటాను, నో, నువ్వు ఖాళీ అయ్యేదానిని బట్టి నిధులు బయటపడుతూ ఉంటాయి. నేను అంటాను, దట్ మీన్స్ దట్ వితౌట్ నీ ప్రమేయం లేకుండా ఫైనాన్సెస్ లోపల నుంచి రావాలి. ప్రైజ్ బి టు గాడ్. నీ ప్రమేయం లేకుండా లోపల ఉన్న సంపదలు, ఫినాన్సెస్ కానీ, హెల్త్ కానీ, అంటే ఈ భూలోకంలో నీకు ఏం అవసరమైతే ఉన్నాయో, ఇల్లు, పొలాలు, ఎట్సెట్రా మీరు ఏమన్నా పెట్టుకోండి దానికి పేరు, అవన్నీ కూడా దాయబడి ఉన్నవి. ఎవరికి? ఖాళీ అయ్యేవాడికి. వీడు ఖాళీ అవుతూ ఉంటే క్రీస్తులో వేరుపారుతూ ఉంటాడు, క్రీస్తు తనని నింపుతూ ఉంటాడు. ఆయన ఎందుకు గుప్తంలో ఉన్నవి కాబట్టి నీ సంపదలు, నీ బుద్ధి, నీ జ్ఞానం అంతా కూడా ఆయనలో నుండి నీకు వస్తుంది. హల్లెలూయా. మనందరికీ బేసికల్గా ఒక జ్ఞానం ఉంది కదా, బుద్ధి ఉంది కదా. ఉన్నవాళ్ళు కుడిచే పైకి ఎత్తండి, పర్లేదు, కుడిచే పైకి ఎత్తండి.
బై బర్త్ కొంత జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చే డిఎన్ఏలో నుండి వచ్చే జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి మంచి జ్ఞానం కలిగినోడు అనుకోండి, పిల్లలకు ఆటోమేటిక్గా కొంత జ్ఞానం వస్తుంది. తల్లిదండ్రులు మంచి జ్ఞానవంతులు అంటే పిల్లలకు ఆటోమేటిక్గా జ్ఞానం కూడా వస్తుంది. ఈ జ్ఞానం ఎందుకు పనిచేయదు? మీకు అర్థమైంది నేను చెప్పింది? మీకు ఇంకొక మాట చెప్పమంటారా? మీరు దాన్ని తట్టుకుంటారా? ఆ జ్ఞానం మిమ్మల్ని చెరిపేయచ్చు కూడా. నిజం చెప్తున్నాను. మనకి డిఎన్ఏ పరంగా మన తాత ముత్తాతలు, మన తండ్రుల నుంచి వచ్చే జ్ఞానం, మనకు వచ్చే తెలివి, మనకి ఇన్బిల్ట్ లోపల ఒక తెలివి ఉంటుంది చూసారా, పాడు చేస్తుంది మనల్ని. అది మనకి ఏ తెలివి ఉండాలి? బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలో ఆయన నుండి రావాలి. ఈ జ్ఞానం చాలా ప్యూర్, ఈ జ్ఞానం చాలా దీవెనకరమైనది. హల్లెలూయా. నేను అందుకని అంటాను, ఎందుకనంటే నేను గమనించాను, చాలామంది నేను గమనిస్తూ ఉంటే వాళ్ళ తండ్రుల నుంచి వాళ్ళ తల్లుల నుంచి వచ్చేటువంటి స్వభావాలు, ఇప్పుడు మన పితరుల దగ్గర నుంచి అలాగొచ్చేటువంటి ఒక స్వభావాలు మనలో ఉంటాయి, ఆ డిఎన్ఏలో ఉంటాయి. అవి ఉండకూడదు. మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం చెందండి అంటే మామూలు విషయం కాదు అది. అంటే నీ లోపల డిఎన్ఏ మీద కూడా వాక్యం పనిచేస్తుంది. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీకు కావాల్సింది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం ఏంటంటే లోకానికి వెరితనంగా కనపడుతుంది, కానీ ఆ జ్ఞానమే నిజమైన జ్ఞానం. బుద్ధి నీకు ఉండాలి. ఏ బుద్ధి ఉండాలని అంటే నీకు స్వతహాగా వచ్చిన బుద్ధి కాదు, బండ మీద తన ఇంటి కట్టుకున్న వాడి బుద్ధిమంతుడి బుద్ధి నీకు ఉండాలి. అంటే నీ భక్తి జీవితం వాక్యములో నువ్వు తవ్వుకుని వాక్యములో నువ్వు కట్టుకుని అనుకో, నువ్వు బుద్ధిమంతుడివి. ఆ బుద్ధి కావాలి నీకు. ఏ జ్ఞానం కావాలి? వాక్యములో నుండి వచ్చే జ్ఞానం కావాలి. అంటే పైనుండి వచ్చే జ్ఞానము. యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది, పైనుండి వచ్చే జ్ఞానం అని ఉంటుంది. ఆ జ్ఞానం కావాలి. వాక్యములో నుండి బుద్ధి కావాలి. సిరి సంపదలు అంటారా, నువ్వు క్రీస్తుని నీ లోపల వేరుపారుతూ ఉండగా సంపదలు బయటికి రావాలి. బయట నుంచి వచ్చి మన జేబులో పడతాం కాదు, లోపల నుండి వచ్చేది సంపద. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? నేను అంటున్నాను, ఐ వాంట్ ఎవ్రీవన్ ఇన్ దిస్ చర్చ్ టు బి బిల్ట్. నేను మీ జీవితాలు ఎలా కట్టబడాలని నేను ఆశపడతాను తెలుసా? మీకు బుద్ధి ఉండాలి, మీకు జ్ఞానం ఉండాలి, మీకు సంపదలు ఉండాలి, మీరు సౌండ్గా ఉండాలి, ఫినాన్షియల్గా చాలా స్టేబుల్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, మీ పిల్లలు దీవెనకరమైన ఘనమైన పాత్రగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, భక్తి జీవితంలో కూడా శ్రేష్టమైనటువంటి వధువు సంఘంగా మీరు తీర్చిదిద్దబడాలనేది నా భారం. అందుకని నేను అంత లోతుకు మాట్లాడతాను. మీ జీవితాలు లేదు పై 4 మాటలు చెప్పి పంపించను నేను. సౌండ్ లైఫ్ మనం బతకాలి ఈ లోకంలో. ఒక ప్రాస్పరస్, ఒక దీవెనకరమైన ఘనమైనటువంటి జీవితం, ఇవన్నీ మనం బతకాలి. కానీ లోపల మనం రిక్తులుగా ఉండాలి. అమ్మా ఇవన్నీ చెప్పగానే బాగా ఎక్సైట్ అయిపోయారా? ఇవన్నీ మనకు ఉండాలి. బట్ స్టిల్ నువ్వు లోపల ఎవరు తొంగి చూసినప్పుడు, నేనేం కాదండి, నేను ఖాళీ పర్సన్, ఐఎమ్ ఎన్ ఎంప్టీ మ్యాన్. ఏంటి నీ ధైర్యం, ఏంటి నీకున్న బలం, ఏంటి నీకున్నటువంటి ఇదేంటంటే, నాకున్నటువంటి ఈ దీవెనలో ఈ జ్ఞానము ఈ బుద్ధి ఇవన్నీ కాదు, క్రీస్తుని బట్టి మాత్రమే నేను ఇలాగున్నాను. హల్లెలూయా. ఇవన్నీ మనకు ఉండాలి, కానీ మనకి దేవుడు ఉండాలి. ఇవన్నీ మనకు ఉండాలి, కానీ మనకి దేవుడు ఉండాలి. ఇవన్నీ మనకు ఉండాలి, కానీ మన ఆధారం దేవుడై ఉండాలి. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? సో లైఫ్ని మీరు అలా ప్లాన్ చేసుకోండి. లైఫ్ అలా ప్లాన్ చేసుకొని రానున్న దినాల్లో మీ జ్ఞానం, మీ బలం, మీ తెలివి, మీవి ఏవి మిమ్మల్ని కాపాడవు. కేవలం మీరు చేసే భక్తి మిమ్మల్ని కాపాడుతుంది. ఆ దినాల్లోకి మనం ఎంటర్ అయ్యాం. హల్లెలూయా. అది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవునికి అన్నీ ఉండి పక్కన పెట్టేసి రిక్తుడిగా వచ్చాడంట. అందుకని ఆయన ఏమయ్యాడు? దేవుడయ్యాడు. ఆయన దేవుడు గొప్పడవటాన్ని బట్టి దేవుడు అవలా, రిక్తుడవటాన్ని బట్టి దేవుడు అయ్యాడు. ఆయన గొప్పవాళ్ళు ఎవరైనా అవ్వచ్చు అండి, పెద్ద సమస్య కాదు. గొప్పవాడు ఎవడన్నా అవ్వచ్చు, కానీ రిక్తుడయ్యేవాడే గొప్పవాడు. కనుక దేవుడు మీకు ఇచ్చిన దీవెనలో, మీకు ఇచ్చిన కృపలో, తలాంతులు ఎన్నున్నా కానీ మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు ఎంటీ చేసుకోవాలి. నేను మీకు ఆ ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. నాకు చాలా పౌలు భక్తుడి జీవితం వల్ల నచ్చిందండి నాకు. చదువుదామండి. ఫిలిప్పి 3:10-11. ఫిలిప్పి పత్రిక ఏ విధము చేతనైనను. ఏమండి? ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10-11 వాక్యాలు. ఏంటి ఎంత హమ్మ వస్తుంది ఈరోజు? చదవండి. ఏ విధము చేతనైనను
ఏ విధం చేతనైనా గాని మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలిగినని నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడకుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. ప్రైజ్ జీసస్. అమ్మ ఒకసారి మరలా చదవండి అమ్మా. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగుడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇంకొక మాట చెప్తాను, చదవండి. ఇది 7వ వాక్యము. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 9వ వాక్యము. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి గాక క్రీస్తునందుని విశ్వాసం మూలమైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగురించి నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లోను నాకు పునరుద్ధానం కలగాలని ఇంకా కట్ షార్ట్ చేస్తే సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటున్నాడు పౌలు టార్గెట్ ఒకటి, సంపాదించాలి అని టార్గెట్ పౌలు. ఏంటండి? సంపాదించాలి. పౌలు గారు మీరు ఏం సంపాదించాలి అని కోరుకుంటున్నారని అంటే పౌలు ఒక మాట అంటాడు, క్రీస్తుని సంపాదించుకోవాలని నాకు ఏవి లాభంగా ఉన్నాయో వాటిని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది. పౌలు సంపాదించాలని ప్రయత్నం చేశాడు. పౌలు మీరేం సంపాదిస్తున్నారు అని అంటే క్రీస్తుని సంపాదిస్తున్నారు. క్రీస్తుని సంపాదించడం అంటే అర్థం ఏంటి? తనకి రావటాన్ని బట్టి క్రీస్తు సంపాదించడం కాదు, లాభకరమైన వాటిని పెంటతో సమానంగా ఎంచుకుని పక్కన పడేస్తున్నాడు, దానిని బట్టి క్రీస్తుని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. గ్రహించండి, చాలా ముఖ్యమైన విషయం. అలాగే ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 22:3 చదవండి అమ్మా. నేను కిలియాలోని తార్పులో పుట్టిన యూదుడను కిలికిలోని తార్సులో పుట్టిన యూదుడిని నేను. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల దగ్గర పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేను ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి. చాలా ఇక్కడ మీరు అర్థమయ్యేటట్టు ఒక మాట మీకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను కిలికియలోని తార్సులో పుట్టినటువంటి నేను యూదుణ్ణి, నేను గమలీయేలు దగ్గర విద్యను అభ్యసించాను అని అన్నాడు. మీకు అర్థం భాషలో చెప్పాలంటే పౌలు చరిత్ర ఏంటంటే, పౌలు వాళ్ళ నాన్నగారు ఓడలు తయారు చేసే వ్యాపారం అయింది. ఏంటండి? ఆ దినాలలో అంతా ఓడలు తయారు చేసేవాళ్ళు అంటే మీకు అర్థం వాళ్ళు చెప్పాలంటే కోటీశ్వరులు అని అర్థం. ఆ దినాల్లోనే కోటీశ్వరులు, బాగా ఉన్న ఫ్యామిలీ పౌలుది. మామూలు రిచ్ కాదు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే యదాని అంబానీ ఈ స్కేల్ అనమాట. అంటే బాగా భయంకరమైన సంపన్నుల కుటుంబంలో పౌలు పుట్టాడు. గమలీయేలు పాదాల దగ్గర విద్యను అభ్యసించాడు ఆయన. గమలీయేలు అనే ఆయన ఎవరనంటే అక్కడ సీట్ రావడమే చాలా కష్టం. బాగా జ్ఞానం ఉండాలి, బాగా డబ్బు ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, డబ్బు కూడా ఉండాలి. ఆ గమలీయేలు పాదాల దగ్గర ఆయన ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలను ఆయన నేర్చుకోవడానికి సీట్ సంపాదించాడు. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే ఒక మంచి బాస్టన్ యూనివర్సిటీయో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీయో సీట్ వస్తే కనుక ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో అలాగనమాట. ఇంకా ఆషామాషి మన ఇంటి చివరి ఉండేటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు అది. సో మొత్తానికి గమలీయేలు దగ్గర విద్యను అభ్యసించే స్థాయి పౌలుది. ఇంకొక మాట చెప్పాలంటే సన్నిహిత సభలో సభ్యుడు. ఇంకొక మాట చెప్పాలని అంటే ధర్మశాస్త్ర విషయంలో ఆయనకి వాక్య జ్ఞానం కూడా ఉంది. బాగా పండితుడు అనమాట ఆయన. బాగా అంటే బాగా పండితుడు. అన్ని ఆధిక్యతలు ఉన్నాయి పౌలుకి. కానీ ఇవన్నీ పౌలుకి లాభమా కాదా? లాభమేనా? ఆధిక్యతలే కదా పౌలుకి ప్లస్. ఇవన్నీ తీసి పక్కన పడేసి పెంటతో సమానంగా ఎంచుకుని ఏమీ లేని వానిగా యేసు ప్రభుని వెంబడించి పిడిగుద్దులు తింటా, ఏమండి రాళ్లతో కొట్టించుకుంటా, గుర్రాన్ని కట్టి ఈడ్చివేయబడతా, జనాలు ఉమ్మి వేస్తా, బెత్తంతో కొట్టబడతా, అందరి చేత తృణీకరించబడతా,
ఇంకొక మాట ఓపెన్గా చెప్పమంటారా? సంఘము సహితం పౌలుని హింసించింది, ఇబ్బంది పెట్టింది పౌలుని. దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఏమండి, ఎన్నో ఆధిక్యతలుండి పౌలు పక్కన పడేసి దేవుని కొరకు తనను తాను ఖాళీ చేసుకున్నాడు. అందుకని పౌలుని దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ జీవితంలో దేవుడు పని చేయాలి, దేవుడు నింపబడాలి అని అనుకుంటే చెప్తున్నాను, మీరు ఎమోషన్స్లోకి వెళ్తేనో లేకపోతే ఏదేదో చేస్తేనో దేవుడు ఇదవుతాడని అనుకోమాకండి. నువ్వు ఖాళీ అయ్యే దానిని బట్టే నువ్వు నింపబడతావు. నువ్వు ఖాళీ అవ్వందే నువ్వు నింపబడలేవు. ఎందుకంటే పౌలు జీవితంలో మీరు గమనించండి, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి పౌలు గారికి. బట్ స్టిల్ ఏమంటాడు తెలుసా? నేను జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట మనం చెప్పగలమా? కష్టం. మనమంతా ఎలా భక్తి చేస్తామంటే చాలా సందర్భాల్లో ప్రభువుకి ఒక చిన్న ఇదేంటి పూజా గదిలాగా ఒక చిన్న గది ఇచ్చేస్తాం. ఇప్పుడు మామూలుగా ఎక్కడికన్నా ఇళ్లలో మనం చూస్తే పూజ గది అని చెప్పి ఒక చిన్న కంపార్ట్మెంట్ కట్టిస్తారు కదన్నా. చిన్న కంపార్ట్మెంట్, ఒక చిన్న బాక్స్ లాగానో ఒక చిన్న రూమ్ లాగానో ఉంటుంది. ఒక మనిషి ఇద్దరు కూర్చునడానికి స్పేస్ ఉంటుంది, పెద్ద ఇల్లు అయితే. అలా కూడా కాకుండా చిన్న గది ఉంటుంది అనమాట. బయట ఉండి అందులో శుభ్రంగా దేవుడు అనుకున్నాను పెట్టుకుని శుభ్రంగా నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే, నేను వచ్చి కాసేపు పొద్దున్న సాయంత్రం పూజ చేసి వెళ్ళిపోతాను. అలాగా క్రిస్టియన్స్కి కూడా ప్రేయర్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కట్టించుకున్నప్పుడు నేను చూశాను. వాళ్ళ ఇంట్లో 2 ప్రేయర్ రూమ్స్ కట్టించుకున్నారు. ఒక రూమ్ అనుకుంటా, ఒక చిన్న రూమ్ అనమాట. సన్నగా చిన్న రూమ్ ఉంది, చుట్టూ చిన్న వాక్యము బైబిల్, లోపల హల్లెలూయా హల్లెలూయా అని చిన్న మ్యూజిక్ వచ్చేది నీట్గా. అంటే ఆ రూమ్లో వెళ్ళి ప్రేయర్ చేసుకుంటారు. దాన్ని ప్రేయర్ రూమ్ అని అంటారు. ఫారిన్ కంట్రీస్లో ఉంటుంది అందరికీ. సో మొత్తానికి చాలామంది ఏం చేస్తారని అంటే, ఇంట్లో ఒక రూమ్ లాగా వాళ్ళ హృదయాల్లో కూడా దేవునికి ఒక కంపార్ట్మెంట్ ఇచ్చేసి, ప్రభువా ఈ పార్ట్ నీది, ఇంకా మిగతాదంతా నాది అన్నట్లుగా ప్రభుకు ఒక పోర్షన్ అద్దెకిస్తారు. పాపం ఏంటండి, ఒక 2 నెలలు అడ్వాన్స్ కట్టుకుని, ఇదిగో నీకు పోర్షన్ ఇవ్వాలంటే నేను దీవించాలా. అర్థమైందా? ఏంటి చెప్పరేంటి? నువ్వు పోర్షన్ అద్దెకి నువ్వు పోర్షన్లోకి రావాలంటే నన్ను దీవించాలా. గోళ్ళకి మేకులు కొట్టకూడదు, అంటే నన్ను హట్ చేయకూడదు. గోళ్ళకి మేకులు కొట్టకూడదు. అర్థమైందా? అద్దె పేరుకేమో నువ్వు ఉంటావు, పెత్తనేమో నాది. అంతే కదండి. అంటే దేవుడి దేవల్ల దేవుడు మంచి ఓనర్లు, మా ఓనర్గా అయితే మంచి ఆవిడే, మంచి ఆయన. సో మొత్తానికి అలాగ ప్రభువుకి ఒక పోర్షన్ అద్దెకిస్తారు చాలామంది. కానీ మీరున్న విషయం చెప్పండి, సొంత ఇంట్లో ఉన్న దారి వేరు కదా కదా. మన ఇల్లు మన ఇష్టం. నేను అంటాను, మనం చాలా సందర్భాల్లో మనకు ఒక ఆలోచన వస్తుంది, నాకు సొంత ఇల్లు అని. నేను అంటాను, సొంత ఇల్లు దేవుడు ఇస్తాడు. ఆమె చెప్పండి. దేవుడు ఇస్తాడండి. గాడ్ విల్ గివ్. దేవుడు ఇస్తాడు సొంత ఇల్లు, దేవుడు ఇస్తాడు సొంత కార్లు, మంచిగా దేవుడు దీవిస్తాడు. నేను అంటాను, దేవునికి నీ ఒక సొంత, అరే వీడి దగ్గర నేను ఫ్రీగా ఉంటాను అని నువ్వు చెప్పగలవా దేవుడికి? కెన్ యూ గివ్ దట్ హాస్పిటాలిటీ టు గాడ్? కెన్ యూ గివ్ దట్ స్పేస్ టు గాడ్? ఇప్పుడు టు బీ ఫ్రాంక్ చెప్పాలని అంటే, ఇప్పుడు నేను మన వాళ్ళు ఎవరిల్లు అయినా కానీ ఫ్రీగా నేను వెళ్ళగలను, ఫ్రీగా నేను వెళ్ళి నేను ఫ్రీగా మూవ్ అవ్వగలను. ఎందుకని మీరు నా అనుకున్నా కాబట్టి. నేను ఇంక బయటికి ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్ళినా కానీ ఏదన్నా కానీ నాకు ఉండటానికి ఒక రూమ్ ఇస్తారు, కానీ అంతేగాని నేను అక్కడ ఫ్రీగా ఉండలేను కదా. నన్ను ఒక చుట్టంలా చూస్తారు. చెప్పరేంటండి, నన్ను ఒక చుట్టంలా చూస్తారు, గౌరవిస్తారు, అతిథి మర్యాదలు ఇస్తారు, అన్నీ చేస్తారు. కానీ నేను ఎంతైనా కానీ అదే కనుక నా విశ్వాసులు ఇంటికో లేదా నా ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీ, ఇది నా ఇల్లు అన్న ఫ్రీడమ్ ఉంటుంది. అవునంటారు కాదంటారు? నేను అంటాను, ఈ మందిరం, ఈ సంఘం దేవునికి ఇది నా ఇల్లు, నేను ఫ్రీగా రాగలగాలి ఇక్కడికి. ఆ స్పేస్ మనం ఇవ్వాలి దేవునికి. నీ హృదయంలో దేవుడు ఈడు నావాడు. ఇప్పుడు అంత ఎందుకండి, ఇప్పుడు మన ఫ్రెండ్ అనుకోండి, మన ఫ్రెండ్తో చాలా మనం ఫ్రీగా ఉంటాం. దేవునికి మనం అది ఇవ్వగలగాలి. దేవుడు వెతుకుతుంది వాళ్ళంటి వాళ్ళ కోసం. అర్థమవుతుందా? దేవుడు ఏమన్నా కొత్త వ్యక్తిలాగా కొంచెం మొహమాటంగా ఉంటే, ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్ ఎవరన్నా కొంచెం పద్ధతిగా కనుక ఎవరు మాట్లాడతా పద్ధతిగా ఏంటి ఎక్కువ చేస్తాను ఏంటి అంటారు. అవునా కాదా? అలాగా ప్రభువు మన జీవితంలోకి ఆయనకు వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు కొత్త వ్యక్తిలాగానో ఇదిగానో ఉండొద్దు, ఇది నీది, యూ బీ ఫ్రీ లైఫ్.
నేను నేను నా జీవితంలో జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను. నేను దేవునికి చెప్పాను, నేను నాదంటూ నేను అనుకుంటాకి నాదేమీ లేదు, నాదంతా నీకు ఇచ్చేసాను, నాది ఏమన్నా ఉందంటే అది నీదే. ఇంకా కిషన్ పాస్టర్ లైఫ్లో కిషన్ పాస్టర్, నేను ఇంకొక మాట చెప్తున్నాను ఓపెన్గా, ఇది నా సేవ అని నేను నేను ఇది అనుకోను, ఇది నా సంఘం, నాకు విశ్వాసులు, ఇది ప్రభువుది. ఇది ప్రభువుది కాబట్టి ఇది దీవించబడుతుంది. ఇది ప్రభువుది కాబట్టి ఇక్కడ దేవుడు మీరు కలుసుకుంటారు. ఇది ప్రభువుది కాబట్టి ప్రభు పని ఆయన చేసుకెళ్తాడు. అర్థమవుతుందా? ఇది ప్రభువుది. ఇక్కడ మీరు మీ ఇంటికి మీరు ఎలాగ వస్తారో ఇక్కడికి మీరు రావాలి, అంతే. ఇంకది మన జీవితాల్లోనికి దేవుడు వచ్చేటప్పుడు ఆయనకు ఆ స్పేస్ ఉండాలి. నేను అక్కడికి వెళ్తే కంఫర్టబుల్గా ఉంటా, నాకేం అవసరం అక్కడ ఆడ చూస్తాడని. హల్లెలూయా. అర్థమవుతుందా? నాకేం అవసరమో వాడు నాకు ఆ ఫెసిలిటీస్ ఇస్తాడు, అందుకని నేను వాడి దగ్గరికి వెళ్తాను. అదే కనుక అవతల వ్యక్తి మనకు కావాల్సిందేంటో మనం నోరు తెరిచి అడిగే పరిస్థితి అనుకోండి, వెళ్ళం మనం. ఎందుకని అతను ఇంకా మన హృదయాన్ని అర్థం చేసుకోవాలి. హృదయాన్ని అర్థం చేసుకున్నట్టయితే నువ్వు అడక్కముందే రెడీ చేస్తాడు మొత్తం అక్కడ. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారని నేను చెప్పేది? సో నేనంటాను, దేవుడు నీ హృదయంలోకి వచ్చిన తర్వాత ఇది మీరు డైజెస్ట్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని నోరు తెరిచి అడిగే పరిస్థితిలో దయచేసి ఉండమాకండి. మీరు దేవుడు మిమ్మల్ని నోరు తెరిచి అడగాల్సిన పరిస్థితి ఉండకూడదు. మనం అన్నీ రెడీ చేసి, ప్రభువా నీకేమైనా కావాలా, ఇంకా ఈ స్థాయిలో మనం ఉండాలి. హల్లెలూయా. ప్రభువా ఇది నీదని మాట వరుస చెప్పడం కాదు, నిజంగా నీది. నువ్వుండు, నా ఇంట్లో నువ్వుండు, నా జీవితంలో నువ్వుండు, నా ఉద్యోగం నువ్వు చేయి, నా పని నువ్వు చూసుకో, నా పిల్లల సంగతి నువ్వు చూసుకో. మరి నువ్వేం చేస్తావంటే నీకేం కావాలో నేను అది చేస్తా. మొన్న ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు నాకు ఒక కొత్త ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే నేను ప్రభువుని అన్నాను, సార్ అన్న, నేను ప్రేయర్లో ఏంటి నిజం చెప్తున్నా, నేను అన్నాను, సార్ ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. నేను నిజం చెప్తున్నా. నేను ఎలా చూసుకుంటాను తెలుసా? ఏసుకుపోయి నన్ను ఎత్తుకుని, చిన్న గొర్రె పిల్లను ఏసయ్య, నన్ను ఎత్తుకో ఏసయ్యా, నేను ఇదిలో నేను లేను. నాకు దేవుడు తండ్రి అవ్వచ్చు, నాకు ఆయన అన్నీ అవ్వచ్చు, కానీ నన్ను నేను ఎలా పెట్టుకుంటాను తెలుసా? నేను ఆయన దగ్గరకు వచ్చి, ఒక ఆర్మీ జనరల్, ఇప్పుడు ఒక రాష్ట్రపతి వెనకాల, పిఎం వెనకాల ఒక ఆర్మీ ఆఫీసర్ తిరుగుతాడే, ఎవడన్నా దగ్గరకు వస్తున్నాడు అనుకో, ఈ కళ్ళన్నీ అందరి మీద ఉంటాయి. ఎవడన్నా దగ్గరకు వచ్చి చేస్తున్నాడంటే ముందు ఆడాపేస్తాడు. ముందు బౌన్సర్లు ఉంటారు చూసారా? మీద చెయ్యని ఎవరో చెయ్యేస్తే టపక్కన ఇలా చేయి లాగుతూ ఉంటారు, పక్కకు సైలెంట్గా వచ్చేలా ఇలా చేయాల్సిన, కానీ బౌన్సర్ చేయి తీసేస్తూ ఉంటాడు. వెనకాల ఒకడు ఉంటాడు రెడీగా వచ్చి శాల్వాలు కప్పంగానే శాల్వా తీసేస్తాడు, పక్కన ఒకడు తీసుకుంటాడు. నేను అన్నాను ప్రభుతో, నేను ఒక ఆర్మీ, నేను అందుకే నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా నాకు ఇష్టం లేదండి. నేను దేవుని పనిలో పని చేసి, అయ్యో నేను నిద్రపోలేదు, రాత్రంతా నేను నిద్రగాశాను. నేను అక్కడ ప్రణు దగ్గర ఉన్నాను. నేను 2 రోజులు నాకు నిద్ర కానీ తిండి కానీ నాకు మైండ్ లేదు దాని మీద ఏమి. నేను పడుకోలే, నాకు నిద్ర పట్టలా. అంటే పిల్లోడికి అలాగయిందే, అలా జరిగిందని నాకు నిద్ర పట్టపోవడం కాదు. నేను ఇప్పుడు ఆ దైవజనుడితో ఆయన బాధలో నేను నిలబడాలా, ఆ దైవజనుడి బాధలో నేను బాధపడాలా, ఆ దైవజనుడి దానికి నేను నిలబడి, అన్న ఎట్ యువర్ సర్వీస్ చెప్పండి అన్న, ఇంకేమైనా చేయమంటారా? నేను అక్కడ పరిచయం చేస్తాను, అక్కడ కెమెరాలు పెట్టు, అక్కడ ఫోటోలు తెస్తావు, నన్ను అడిగితే నాకు లోపల ఏడిపో వస్తుంది. బట్ స్టిల్ ఐ నీడ్ టు కంట్రోల్ మై సెల్ఫ్. ప్రణు వెళ్ళిపోతున్నాడు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అయిపోయింది ప్రణుని, ఎందుకంటే ప్రణు పుట్టడం నాకు తెలుసు, ఇంకెళ్ళిపోతున్నాడు ప్రణు అనిపిస్తుంది. కానీ అప్పుడు నాకు మైండ్ కూడా బంద్ చేయాలి. వాస్తవం చెప్పాలంటే వీడియో కెమెరా పట్టుకుని నేనే వీడియో తెద్దాం అనుకున్నా, మైండ్ బంద్ చేయలేదు నాకు లిటరల్గా. లైవ్ అయితే ఏదో లైవ్ పట్టుకుని తిరిగే, కానీ ఐ వాజ్ లిటరల్లీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు. కానీ నేను అనుకున్నాను, ఐ పొజిషన్ మై సెల్ఫ్, ప్రభు నేనేం చేయాలి అక్కడ. నేను అంటాను, ఐ బికమ్ ఎ స్టీవార్డ్ టు గాడ్. నేను ప్రభుకి నాకు ఇది కావాలి ప్రభు అని అడిగే ఆశ కూడా నాకు లేదు. నాకు ఇది కావాలి ప్రభు అని అడిగే ఆశ నాకు లేదు. నేను ఒకటే చెప్పా ప్రభుకి, నీకేం కావాలి, ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్. ఒక ఆర్మీ మేజర్ నిలబడి, దేశం కొరకు నేనున్నాను, నన్ను ఏం చేయమంటారు చెప్పండి అంటారు చూసారా? ఐఎమ్ లైక్ దట్ నౌ. స్పిరిచువల్ రెల్మ్లో ఐఎమ్ ఏ సోల్జర్, ఐఎమ్ ఏ మేజర్. నాకు సుఖపడాలన్నో, పెద్దోడిని అవ్వాలన్నో, ఏదో ఇవ్వాలని లేదు. లైఫ్ టైం 24/7 ఏదేమైనా కానీ, లార్డ్ ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్, వాట్ డూ యూ వాంట్?
నా జీవితం నేను అలా ప్రభుకు నేను గొప్పగాను ఇది అవ్వడానికి ఎమోషనల్ మీరు అవ్వడానికో మీ సింపతి కోసం నేను చెప్పట్లా. దట్స్ వాట్ హ్యాపెన్ ఇన్ మై స్పిరిచువల్ లైఫ్. అక్కడనే కాదు, ఏ దైవజనుడైనా ఏదైనా కానీ అట్ యువర్ సర్వీస్. ఇక్కడ ప్రభు పని జరుగుతుంది అని అంటే అట్ యువర్ సర్వీస్. అది ఏ పనైనా నేను చేస్తా. ప్రసంగం చేయడం కాదు, కెమెరా పెట్టడం కాదు, ల్యాప్టాప్ దగ్గర కూర్చోవడం కాదు, ఏదైనా కానీ. నేను ఇంకొక మాట చెప్పాలంటే, ఒకళ్ళు నన్ను నోరు తెరిచి ఇది చెయ్యండి అని అడిగితే నాకు సిగ్గుచేటది. నేను అడిగించుకొని ఎవరితో ఐ స్టాండ్ దేర్ అండ్ థింక్ ఐ విల్ డూ. అంతా అయిపోయింది, ప్రేయర్ అంతా అయిపోయింది. మొన్న ప్రణుని అప్పగించేసి వచ్చాం, ఎవరి కాళ్ళు అందరూ వచ్చారు, కూర్చున్నారు, అంతా అయిపోయింది. నేనును ఆ చర్చిలోకి 2-3 కుర్రోళ్ళు కలిసి సామాను సర్దుకునే పనిలో పడ్డాం. మొత్తం అయిపోయి సర్ది వచ్చేంతవరకు ఉన్నాను నేను గొప్పగా చెప్పట్లేదు, మీకు అర్థం చేసుకోండి. ఎందుకో తెలుసా? ఐఎమ్ అట్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్. నేను చేసిన సర్వీసు పాస్టర్ గారికి కాదు, లార్డ్ ఎలోన్, దేవునికి నేను చేసింది అది. ఇంకెక్కడ నేను నిలబడినా, ఏ మీటింగ్ అయినా, చిన్నదైనా పెద్దైనా ఏదైనా కానీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవునిలో నింపబడాలని అంటే నువ్వు ఖాళీ అవ్వాలి. నువ్వు నింపబడేదానిని బట్టి నువ్వు నింపబడవు. నువ్వు ఖాళీ అయ్యేదాన్ని బట్టి నువ్వు నింపబడతావు. నీ లోపల ఉండేదేంటో తెలుసా? ఒక మాట చెప్పమంటారా? నేను అనేది మనకు తెలియకుండా లోపల చాలా ఉంటుంది. నేను అనేది ఉండకూడదు. నేను అనుకున్నవాడు దేవునికి పని చేయడు. ఏంటండి చెప్పండి మీరు గట్టిగా, ఏంటి? నేను అని ఫీల్ అయినోడు దేవునికి పని చెయ్యడు. ఎంత గొప్పడు అవ్వచ్చు, నీకు కృపలుండి, తలాంతులుండి, నీకు అభిషేకం ఉండి, ఎన్నన్నా ఉండి, ఇది నేను అని అనుకున్నాడా, దేవుడు అతను వాడుకోలేడు, దేవుడు అతను పని చేయడు, అతనికి దేవుడు తెలియదు, దేవుడు అతని జీవితంలో నింపబడడు. అది ఏదైనా కానీ దేవుడు మీ జీవితంలో పని చేయాలని అనుకుంటే నేను అనేది పోవాలి. హల్లెలూయా. ఒకసారి జ్యోతిరాజు గారు ఒక మాట అడిగారు, పోస్టర్ వేయాలంటే ఏం కావాలని నేను అడిగాడు ఆయన. ఏంటండి పోస్టర్ వేయాలంటే, గోడ మీద వాల్ పోస్టర్ వేయాలంటే ఏం కావాలి చెప్పండి, మీరు ఏం కావాలి చెప్పండి, గట్టిగా చెప్పాలి, గట్టిగా. మైదా కాదు, తగ్గింపు కావాలి. ఆయన అన్నాడు ఈ మాట, పాయింట్ అది. ఆయన అప్పట్లో మీటింగ్లు పెట్టేవారు, ఇప్పుడు పెడుతున్నారులేండి. ఆ సభలకి ఆయన అన్నాడు, ఈ పరిచర్య ఇలా జరుగుతుంది, ఇన్ని ఏర్పాట్లు చేసి ఎన్ని జరిగినాయి అని అంటేనండి, మా సంఘం నాతో పాటు నిలబడ్డారండి. సంఘం అంతా ఏంటి, ఎంఆర్ఓలు, డిఈఓలు, పెద్ద పెద్ద హయ్యర్ అఫీషియల్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెలవులు పెట్టేసి అందరూ మైదా బకెట్లు పట్టుకుని 4 ఇదేంటి అప్పట్లో పోస్టర్లు వేసేవాళ్ళు, పోస్టర్లు సంఖ్యలో పెట్టుకుని పదండి అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క టీంకి ఒక్కొక్క దిక్కివెళ్ళిపోయి పోస్టర్లు అయితే వచ్చేవాళ్ళు అంట. ఏంటి గవర్నమెంట్ అఫీషియల్స్ వీళ్ళంతా కూడా. ఈయన అనుకునేవాడు అంట, తగ్గింపు లేకపోతే నువ్వు ఎంత మైదేసి అంటించినా పోస్టర్ ఎత్తుకోదు. మీకు అర్థమైందా? దేవుడు దాన్ని అంగీకరించడు. సో నువ్వు గోడకు పోస్ట్ చేయాలన్నా నువ్వేం చేయాలన్నా తగ్గింపు అవసరం నీకు. నాకు ఆ మాట భలే నచ్చింది. ఆయన అన్నాడు, అందరు ఇలాగే, నేను అన్నా మైదా అన్నా, కాదు పోస్టర్లు అంటే తగ్గింపు ఉండాలి. అలాగా మీ ద్వారా ప్రభు పని జరగాలని అనుకుంటున్నారా? మన గొప్పతనాన్ని బట్టి ప్రభు పని జరగదు, మన తగ్గింపును బట్టి ప్రభు పని జరుగుద్ది. తగ్గింపు అని అంటే పేరగని చెప్పులు వేసుకోవటం, లేకపోతే పాత బట్టలు వేసుకోవటం, లేకపోతే కటికి దీనంగా ప్రపంచంలో బాధలన్నీ నాకే ఉన్నాయండి, ఇది కాదు తగ్గింపు. కరుణమేడి సినిమాలో కృష్ణ గారు లాగా నీరసంగా సాతానా వెనక్కిపో సాతానా, ఇది కాదు. అర్థమవుతుందా? తగ్గింపు అంటే నీరసంగా ఉండటం కాదు, తగ్గింపు అంటే పాత బట్టలు వేసుకోవటం కాదు, తగ్గింపు అంటే ఫుల్ డిప్ప కోటింగ్ ఏం చేస్తారే, అది కాదు తగ్గింపు. తగ్గింపు అని అంటే పేరగని చెప్పులు వేసుకోవడం కాదు, నీ లోపల తగ్గింపు ఉండాలా. నువ్వు పైకి రాజులాగే ఉండు, బట్ డీప్ డౌన్ ఇన్సైడ్ నువ్వు పైకి మంచి దీవించబడిన వ్యక్తిగా కనపడు. నీకెన్ని దీవెనలు ఉన్నాయి, నీకు 10 ఇళ్ళు ఉన్నాయి, నువ్వు కోటీశ్వరుడు అవ్వు, బట్ ఇన్సైడ్ జీవించుతున్నది నేను కాదు, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు గొప్పోళ్ళు అవుతారు. హల్లెలూయా. సో ద మోర్ వి బికమ్ లోలీ, ద మోర్ వి బికమ్ సెక్యూర్. ఇంకొక మాట చెప్పమంటారా? నువ్వు తగ్గించుకుంటే జరిగే విషయం ఏంటంటే నువ్వు సెక్యూర్గా ఉంటావు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ నేను ఇక్కడ నుండి పడేసాను అనుకోండి, పగులుద్దా? చెప్పరండి, పగులుద్దా? వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి, పగులుద్ది.
ఈ గ్లాసు నేను సెకండ్ ఫ్లోర్ నుంచి పడేస్తా, పగులుద్దా? నేల మీద పెట్టి ఇలా అంట, పగులుద్దా? పగలదు. ఎందుకని? ఆల్రెడీ కింద ఉంది. అంటే నేనంటాను సాతాను అంటే ఒక దైవజనుడు చెప్తుంటే విన్నా నేను ఇది. సాతాను భయపడేది అభిషేకం కలిగిన వాళ్ళకి కాదండోయ్. సాతాను భయపడేది అభిషేకం ఉన్న వాళ్ళకి కాదు. ఎందుకని? వాడికే ఎక్కువ అభిషేకం ఉంది. సాతానికి తలాంతులు ఉన్నవాడు కాదు, వాడికే ఎక్కువ తలాంతులు ఉన్నాయి. దీవెనించబడిన వాళ్ళు కాదు. అసలు సాతాను కూడా దీవెనిస్తాడు తెలుసా మీకు? సాతాను భయపడేది ఏంటో తెలుసా? తనకి లేని క్వాలిటీ ఉన్న వాళ్ళకి భయపడతాడు. తనకి ఏమి లేదని అంటే తగ్గింపు లేదు. ఒకళ్ళు ఎవరో ఒకసారి నన్ను అడిగారు, సాతాను కూడా దేవుడు క్షమించచ్చుగా అని. ఏంటండి? సాతాన్ని కూడా దేవుడు క్షమించచ్చుగా అని అంటే నేను ఒక మాట అన్నాను, దేవుడు క్షమించడానికి ఇష్టమే, కానీ ప్రభు నన్ను క్షమించు అని బుద్ధి అడిగలేదు, అందుకని దేవుడు క్షమించడం. మీకు అర్థమైంది నేను చెప్పేది? ప్రభా నా తప్పైపోయింది, నీ మీద నేను ఇచ్చేసుకున్నాను, నేనే పాటు ఉండే, నన్ను క్షమించు ప్రభా, అప్పుడే రిపెంట్ అయిపోయి ఉంటే ఈ తప్పులను ఉండే కాదుగా. అది అడగలేడు వాడు, ఎందుకంటే సాతానికి తగ్గింపు లేదు. అందుకని సాతాను భయపడేది అభిషేకం ఉన్న వాళ్ళకి ఆళ్ళకెళ్ళి కాదు. యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు భయపడ్డాడు అనుకున్నారు? సాతాను ఆయన దేవుని కుమారుడని భయపడలా, స్వస్థతలు చేస్తాడని భయపడలా, అదేవుతాడని భయపడలా, ఆయన తగ్గించుకున్నాడని భయపడ్డాడు సాతాను. ఎందుకంటే అమ్మో వీడికి నాలో ఆపోజిట్ క్వాలిటీ ఉంది. యేసుక్రీస్తు అభిషేకం గురించి భయపడ్డాడు అనుకున్నారా? అబ్బే అస్సలు బేఖాతర, దాని గురించి ఇదే లేదు వాడికి. ప్రభువు తగ్గింపు కలిగినోడు, రిక్తుడు కాబట్టి ఖాళీ ఉండేవాడికి, అంటే తన జీవితాన్ని ఎంటీ చేసుకునేవాడికి సాతాను భయపడిపోతాడు. అమ్మో ఈడు ట్రాక్లోకి వచ్చేసాడు, వీడిని మనం ఏం చేయలేము ఇంకా. ఎందుకంటే వాడిని పగలగొట్టలేడు, వాడిని ఏం చేయలేడు, వాడిని బాధ పెట్టలేడు, వాడిని హింసించలేడు, వాళ్ళని వెనక్కి లాగలేడు. ఎందుకో తెలుసా? వాడు ఆల్రెడీ కింద ఉన్నాడు. నువ్వు ఎంత హెచ్చించుకుంటావో అంత రిస్క్ ఫ్యాక్టర్ అది. ఎంత తగ్గించుకుంటావో అంటే, ఇప్పుడు తగ్గింపు అంటే లేనిపోయింది వెళ్ళిపోయి అందరి కాళ్ళు పట్టేసుకోండి అని చెప్పట్లా నేను. వెళ్ళిపోయి అందరి కాళ్ళు పట్టేసుకుని అందరి దగ్గర తలంచేసుకుని మీరు తప్పితే నాకు దేవుడు లేడండి, ఇది కాదు తగ్గింపు అంటే. అర్థమవుతుందా? నీకు అదే జ్ఞానం ఉండాలి. యూ మే బీ హూ ఎవర్ ఎవ్రీథింగ్, బట్ డీప్ డౌన్ ఇన్సైడ్ నీకు ఎవరున్నారు అని అంటే ద లార్డ్ ఎలోన్, దేవుడు తప్ప ఇంకేమీ లేదు నాకు. ఈ మనసు నీకు వచ్చిందా? దేవుడు నీలో ఫిల్ అవటం మొదలుపెట్టినప్పుడు ఆ లోపల ఉన్న బుద్ధి, జ్ఞానం, నిధులు బయటికి రావటం మొదలు పెడతాయి. నువ్వు క్రీస్తులో వేరుపారుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి బయటకు వచ్చేయటం మొదలు పెడతాయి. యూ విల్ బికమ్ మోర్ దాన్ యూ ఎక్స్పెక్ట్. నువ్వు కోరుకున్న దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువైపోతావు నువ్వు. కానీ విషయం ఏంటో తెలుసా? నువ్వెంతైనా కానీ అన్నీ దులిపేసుకుని నేను ఇది కాదు అని చెప్పి ప్రభు దగ్గర కూర్చుంటావు. హల్లెలూయా. సో నన్ను బాగా దేవుడు ఒప్పింపు చేసిన విషయం పోయిన వారంలో చదువుదాం. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:6 చదవండి అమ్మా, ముగిచ్చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:6, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేస మాత్రము తక్కువ వాడన కానని తలంచుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను అపోస్తుల కంటే ఏం తక్కువ అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడండి చెప్పరేంటి? అపోస్తుల కంటే నేనేం తక్కువ? దేవుడు నన్ను పిలుచుకున్నాడు, నాకు ఇంక దర్శనం ఉంది, యేసు ప్రభుతో తినలేదు, తాగలేదు, ఆయనతో పరిచయం చేయలేదు అనేటువంటి ఒక విషయం తప్పితే, ఆయనతో నడవలేదన్న ఒక విషయం తప్పితే, నాకు ప్రభు లోతైన ప్రత్యక్షతలు ఉన్నాయి, నాకు దేవుని దర్శనం ఉంది, నాకు స్వస్థతలు జరిగినాయి, నాకు అన్నీ జరిగినాయి. నేను ఇంకా ఎక్కువ ప్రయాసపడ్డాను. వాస్తవం చెప్పాలంటే అపోస్తుల కంటే ఎక్కువ ప్రయాసపడింది ఎవరండి? పౌలు ఎక్కువ ప్రయాసపడ్డాడు. అంటున్నాడు నేను ఏం తక్కువేమీ కాదు. కానీ మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 చదవండి ఒకసారి. 15:10 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10. అయినను నేనేమై ఉన్నానో 9 చదవండి అమ్మా. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబడుటకు యోగ్యుడను కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. చాలండి గమనించండి. ఒక పక్కేమో నేను అపోస్తుల కంటే ఏం తక్కువ తినలేదని అంటున్నాడు, ఇంకో పక్కేమో నేను అపోస్తులాగా అనిపించుకోవడానికి కూడా నీ యోగ్యుని కానీ, ఎందుకంటే నేను సంఘాన్ని హింసించాను అంటున్నాడు. నేను ఏమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అన్నాడు. అంటే చూడండి,
పౌలుకి అపోస్తలుడు అనేటువంటి ఒక ఆధిక్యత కన్నా, నేను సేవ చేశాను, నేను సంఘాలు కట్టాను, నేను వాడబడ్డానన్న దానికన్నా ఇదంతా నేను కాదు దేవుని కృప అన్నటువంటి ఒక విషయం పౌలుకి అర్థమైంది. సంఘాలు కట్టాడు, ప్రయాసపడ్డాడు, ఎన్నో ప్రత్యక్షతలు ఉన్నాయి, పరలోకాన్ని చూశాడు, అన్నో లోతైన ఇవి ఎన్నో ఉన్నాయి పౌలు గారికి. స్టిల్ ఇది దేవుని కృపే, ఇదంతా కాదన్నాడు ఆయన. హల్లెలూయా. నేను ఒక చిన్న మెసేజ్ ఒకటి నేను వింటా ఉన్నాను. సాధు సెల్వరాజు గారిని ఒక ఆయన ఉన్నాడు. సాధు సెల్వరాజు గారిని కాషాయం బట్టలు వేసుకుని ఆయన వాక్యం చెప్తాడు. కాషాయం బట్టలు ఆయన వేసుకునేది ఆయన దైవజనులు, ఆయన ఇండియాలో చాలా తక్కువ ఉండేది, దేశ విదేశాలు ఎక్కువ తిరుగుతాడు. ఆయన చేసేదంతా సెమినార్లు. ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క పిలుపండి. నిజంగా అది దైవికమైన విషయాలు మనం జ్ఞానంతో అర్థం చేసుకోలేం. ఆ సాధు సెల్వరాజు గారు తెల్ల జుట్టు వేసుకుని, జుట్టు పెరుగుంటుంది, మొత్తం కాషాయం బట్టలు. మీరు చూస్తే ఖచ్చితంగా స్వామీజీ అంటారు, మీరు అట్టకుంటారు ఆయన. గ్రూప్లో పెట్టి, గ్రూప్లో మన స్టేటస్ పెట్టాను చూసారా, చూడమాకండి లేనిపోయింది, చూడమాకండి దయచేసి, తొందరగా స్టేటస్ తీసేయాలి. మీరు ఎవరు చూడమాకండి, లేనిపోయింది, అర్థమైందా? చూడమాకండి, పొరపాటును చూడమాకండి. పాస్టర్ గారు చెప్పి అసలు ఫాలో అవ్వమాకండి. గ్రూప్లో పెట్టే మెసేజ్లు అసలు రిప్లై ఏ మాత్రం స్పందించమాకండి, అదే మంచిది, ఓకేనా? సరే, మొత్తానికి ఆ సాధు సెల్వరాజు గారు ఏం చెప్పాడు తెలుసా? ఆయన 25 సంవత్సరాలు సేవ చేస్తున్న సందర్భంగా ఆఫీస్ వాళ్ళు వచ్చి, అయ్యగారు మనం సేవ స్టార్ట్ చేసి 25 ఏళ్ళు అయింది, దేవుడు చాలా దీవించాడు, గొప్ప గొప్ప పరిచర్యలు మనం చేసాము, ఇన్ని సెమినార్లు పెట్టావు, ఇంతమంది ఇదయ్యారు, అదయ్యారు, ఇదయ్యారు అని చెప్పి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అంటే, సరే చేయండి అని అన్నాడంట. సరే, మొత్తానికి మీరు ఒక ఆర్టికల్ రాసివ్వండి మాకు, సేవలో దేవుడు అంటే మీరు ఎంత గొప్ప సేవ చేశారో మొత్తం మీరు రాసివ్వండి అంటే ఆయన కూర్చుని రాయటం స్టార్ట్ చేశాడంట. ఏమని? ఓకే రైట్, నేను పలానా తారీఖున పలానా రోజు నేను సేవ స్టార్ట్ చేశాను, సేవ ప్రారంభం ఎలాగుంది, ఇన్ని సంఘాలు కట్టాను, లేకపోతే ఇంతమందికి దేవుని వాక్యం చెప్పాను, ఇన్ని ప్రత్యక్షతలకు వచ్చి అన్నీ రాతా కూర్చుంటే లోపల పక్కన నుంచి సంఘాలు ఎవరు కట్టిందన్న ప్రశ్న వచ్చిందంట. ఏంటండి చెప్పండి, సంఘాలు ఎవరు కట్టిందని వచ్చిందంట. నేను కాదు, దేవుడే, పక్కన టిక్ ఇంటూ కొట్టేసి దేవుడు అని రాసుకున్నాడంట. సరే, దీని అంతా డబ్బులు ఎవరు ఇచ్చారని అన్నాడు. నాదంటూ ఏమి లేదు, దేవుడే, ఇంటూ కొట్టి దేవుడు అని రాశాడంట. ఈ జ్ఞానం అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆ ప్రశ్న వచ్చిందంట. ఇది నేను కాదు, దేవుడే, ఎటు చూసుకున్న దేవుడే ఉన్నాడు కానీ అంటాడు. ఇంకా నేను చేసింది ఏముంది? మళ్ళీ ఎలా కష్టపడ్డాడు తెలుసా? ఆయన ఎక్కువ టిబెట్ నేపాల్ ప్రాంతాల్లో సేవ చేశాడు. టిబెట్ నేపాల్ ప్రాంతాల్లో సేవ చేయడం టఫెస్ట్. ఎందుకో తెలుసా? అక్కడ చలి, రెండోది హై ఆల్టిట్యూడ్స్, ఊపిరి ఆడదు అక్కడ, ఊపిరి సరిగ్గా అందదు, ఎయిర్ చాలా పల్చుకుంటుంది, ఊపిరి అందదు. అంటే మీరు గాలి తీసుకున్నా కానీ అందులో మీకు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అట్లాంటి ఏరియాల్లో అడుగు తీసి అడుగేయటం అనేది ఎలాగుంటుందంటే, మీ మీద ఒక 20 కేజీలు బరువు పెట్టి మిమ్మల్ని కొండెక్కమంటే మీరు ఎలా ఎక్కుతారో అలాగా సింపుల్గా మీరు ఎక్కాలి అక్కడ. అంత అడుగు తీసి అడుగేయటం భారం. అట్లాంటిది ఆయన 20,000 అడుగులు పైకి ఎక్కేవాడంట. ఆయన కొండపైకి ఎక్కి అక్కడ సంఘాలు నడిపిస్తా, అక్కడ వాళ్ళని కలుస్తా, అక్కడ ట్రైబల్స్ని కలుస్తా ఆయన సేవ చేశాడు. అంత కష్టపడ్డాడు. కానీ ఇదంతా నేను కాదు కదా, ప్రభువు చేశాడు కదా అని మొత్తం కొట్టేసి హడావిడి లేదు, ఏమీ లేదు, ఆ జూబులు ఈ జూబులు ఏం అవసరం లేదు, స్టాఫ్ అందరినీ పిలిచి అందరూ చప్పట్లు కొట్టి కృతజ్ఞత కూటం పెట్టుకుని దేవునికి మహిమ చెల్లించి సైలెంట్గా తిని పడుకుందాం బాగా అన్నాడంట. హల్లెలూయా. 25 ఏళ్ల ఘనమైన సేవ గొప్పగా చెప్పుకుంటాకి ఆయన ఏమన్నాడు తెలుసా? ఇది చేసింది నేను కాదు, నేనేమన్నా చేస్తే నేను సెలబ్రేట్ చేస్తా, చేసింది నేను కాదు కదా, ప్రభువు కదా అని అన్నీ పక్కన పడేసి ఇలా సింపుల్ కూటం పెట్టుకుని వాళ్ళకున్న ఆడిటోరియంలో స్టాఫ్ని పిలిచి దేవునికి మహిమ చెల్లించి, ప్రభువా ఇదంతా నువ్వు చేసావు, నీకు వందనాలయ్యా, ఇంకా మేమేం చేయాలో మాకు నేర్పించి ప్రభు అని ప్రార్థన చేసుకుని విందు చూసుకుని ముగిచ్చారంట. నాకు వెంటనే అనిపించింది, మనం సాధించామని చెప్పుకోవడానికి ఏముంది, మనం గొప్పవాళ్ళమని చెప్పుకోవడానికి ఏముంది అని అనిపించింది. ఏమన్నా మనది ఏదన్నా ఉంది అని అంటే అది దేవుడిచ్చింది, అంతేగాని ఇది నేను అని బోస్ట్ అవ్వడానికి 0.1% మన జీవితంలో ఏదీ లేదు. నాకు అనిపించింది. అందుకని దేవుడు ఆ సేవకుని వాడుకున్నాడు, ఈ రోజుకి వాడుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి కావాల్సింది నింపబడిన పాత్రలో, గొప్పోళ్ళో కాదు, ఖాళీ పాత్రలో, ఖాళీ చేసుకునే పాత్రలు. ఒక మాట చెప్పాలంటే లోకంలోని జ్ఞానుల్ని వెర్రివారిని చేయడానికి, గనుల్ని సిగ్గుపరచడానికి దేవుడు వెర్రోళ్ళని ఎన్నుకున్నాడంట ఆయన. ఎందుకు పనికిరానోడే దేవుడికి కావాలి. ఏమీ లేనోడి దగ్గరికే దేవుడు వస్తాడు, అన్నీ ఉన్నోడి దగ్గరికి దేవుడు రాలేడు. వచ్చిన వాడు దేవుడికి ఏమీ ఖాళీ చేయలేడు.
దేవుడు ఫ్రీగా మూవ్ అవ్వలేడు. అందుకని దేవుడు నా కొరకు ఎవరైతే ఖాళీ చేసుకుంటారో వాళ్ళ కోసం నేను వెళ్తానని వాళ్ళ జీవితాల్లో దేవుడు పనిచేసి వాళ్ళ జీవితాల్లో బుద్ధి, జ్ఞానం, నిధులు దేవుడు బయట పెడతాడు. హల్లెలూయా. అది సంపదలు అలా రావాలి మనకి దేవుని విధానంలో. ఆశీర్వాదం కోసం దయచేసి భక్తి చేయమాకండి. భక్తి చేస్తూ ఉండగా ఆశీర్వాదం బై ప్రోడక్ట్ అంతే, అది రూట్ కాదు అది. హల్లెలూయా. కనుక దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాట కూడా చెప్పి నేను ముగిచ్చేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యము నుండి చూడండి. అందుకని పౌలు గారు ఈ మాట అంటున్నాడు. 9 నుండి చదువుతాను. మరణదండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకు దేవదూతలకును మనుషులకును వేడుకగా ఉన్నాము. మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు. పాస్టర్ గారు సంఘానికి సెటైర్ వేస్తున్నాడు అన్నట్టుగా ఉంటుంది ఇది, కానీ నిజం అది. కొరింథీ సంగతి ఏమన్నాడు తెలుసా? మేము ఎర్రోళ్ళమే, సరేలే మేము ఎర్రోళ్ళం, మీరు బుద్ధిమంతులు. ఇది కొంచెం సర్కాస్టిక్గా ఉంది, కానీ నిజం అది. మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు, మేము బలహీనులు, మీరు బలవంతులు. మీరు గనులు, మేము గణహీనులు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు కలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలువరమైన నివాసము లేక ఉన్నాము, స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బతిమాలుచున్నాము, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. హల్లెలూయా. పౌలు చాలా గొప్పోడండి, ప్రత్యక్షతలన్నీ సంఘాలు కట్టాడండి, అదండి ఇదని అంటున్నాడు. కానీ పౌలు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను ఎర్రోడిని, నాకు ఏమీ లేదు, నేనే హింసింపబడి నేను మేలు చేసి హింసించబడుతున్నా, నేను ఇలాగని పౌలు తనను తాను రిక్తునిగా చేసుకుంటున్నాడు. నేను ఎన్ని సంఘాలు కట్టాను తెలుసా? నేను ఎన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశానో తెలుసా? నేను ఎంత ప్రయాసపడ్డానో తెలుసా? నన్ను ఎంతమంది కొట్టారో తెలుసా? నేను అన్ని తెలుసా? నేను ఏం త్యాగం చేశానో తెలుసా? అంతకుముందు నేను ఫలానా, ఇప్పుడేమో ఎలాగ దేవునికి అప్పగించుకున్నాను నేను. అంతకుముందు నేనేమో అంత జ్ఞానం కలిగిన, అంత డబ్బు ఉంది, మా నాన్నకు అంత ఆస్తుంది. ఇప్పుడు నేను ఏవీ లేవు పౌలు జీవితంలో. ఓకే రైట్, నేను ఎర్రోడ్నే, నేను పెచ్చోడ్నే, నేను అందరికీ పని చేయను, పర్వాలేదు, నేను ఎందుకు పని చేయను, దేవునికి పని చేస్తా. అందుకని పౌలుని దేవుడు వాడుకున్నాడు. పౌలు చాలా ప్రయాసపడ్డాడు. 2వ పత్రికలో మీరు చదివితే 11వ అధ్యాయంలో పౌలు పడిన ప్రయాసం ఉంటుందండి. నేను చాలాసార్లు చెప్పాను కూడా మీకు. నేను ముమ్మారు బెత్తలతో కొట్టబడ్డాను, ఓడబద్దలైపోయింది, మృగములు స్వజనుల వలన నాపదలను హైలైట్ చేసుకోవాలి. దాన్ని బయట వాళ్ళు కీడి చేస్తే పర్లేదు, సొంత వాళ్ళు నాకు కీడి చేశారన్నాడు పౌలు గారు. ఏమండి మీరు ఆలోచించండి, ఎంత మెంటల్ స్ట్రెస్కి వెళ్ళాడు. బట్ స్టిల్ ఇవన్నీ కాదు, కానీ నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే అని అన్నాడు. లిటరల్గా యేసుక్రీస్తు ప్రభు ఏ పరిస్థితులు గుండా వెళ్ళాడు, పౌలు కూడా అంతే అందులోంచి వెళ్ళాడు. అయితే ప్రభు ఎలా తను రిక్తిగా చేసుకున్నాడో పౌలు కూడా అన్నీ ఖాళీ చేసుకున్నాడు. అందుకని ఎవరో చెప్పని మాట పౌలు చెప్పగలిగాడు. ఏంటంటే, నేను క్రీస్తుని పూలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పూలు నడుచుకోండి అని చెప్పాడు ఆయన. ఆ మాట చెప్పాలంటే మామూలు మనస్సాక్షి ఉండకూడదు, అది చాలా లోతైన విషయం అది. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఏమీ లేదు, ఖాళీ చేసుకున్నాడు. పౌలు ఖాళీ చేసుకున్నాడు. ఏమండి, లేక ఖాళీ చేసుకోవడం కాదండి, అది గొప్పతనం. అర్థమైందా? ఇలా చెప్తున్నాను అనుకోమాకండి. చాలా సందర్భాల్లో మనం అదేంటంటే మనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో మనకి లేని దానిని బట్టి మనం ఇచ్చేస్తుంటాం, భక్తి చేయటం కానీ లేకపోతే ఇది కానీ అవుతుంది. కానీ అన్నీ ఉండి కూడా ఖాళీ చేసుకోవటం గొప్పతనం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఏమండి, లేక ఖాళీ చేయటం కాదు గొప్ప, లేదు కాబట్టి పెద్ద ఇదేం లేదు అక్కడ. ఉండి అంటే పౌలుకి గొప్పోడు అవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, కానీ గొప్పోడు అవ్వాలని ప్రయత్నం చేయలే పౌలు. ఎప్పుడు సెటిల్ అవడానికి పౌలు పాదాలకి మట్టి అంటకుండా చూస్తారు విశ్వాసులు. అస్సలు మామూలుగా కాదు. పౌలు అంటే ప్రాణం పెట్టేస్తారు. కానీ
నేను మిమ్మల్ని వదిలిపెట్టి దేవుని చిత్తం చేయడానికి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఇంకొక చోట సంఘం కట్టాలని చెప్పి అక్కడ సేవకుని పెట్టి పౌలు వెళ్ళిపోయాడు. అంటే మీరు ఆలోచించండి, తన కంఫర్ట్ తను చూసుకుని ఉంటే కనుక, టు బీ ఫ్రాంక్, అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న సేవాక్రమం ఇలాగ ఒక సంఘాన్ని కట్టుకుని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని, కానీ పౌలు అలా లేడు, వెళ్ళిపోయాడు. కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు పౌలు. ఎందుకో తెలుసా? క్రీస్తుని సంపాదించుకున్న నిమిత్తము నాకు లాభంగా ఏదైతే ఉన్నదో పెంటతో సమానం నాకు అన్నాడు. కనుక మన జీవితాలను గ్రహించండి. మీరు నింపబడే దానిని బట్టి మీరు నింపబడరు, మీరు ఖాళీ అయ్యే దానిని బట్టి మీరు నింపబడతారు. మీరు నింపబడటం అనేది పైనుంచి నింపబడదు, లోపల నుండి మీరు నింపబడాలి. ఆ లోపల నుండి మీరు ఎలా నింపబడతారు అని అంటే, క్రీస్తులో మీరు వేరుపారుట ద్వారా, మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకున్నట ద్వారా మీరు నింపబడతారు. అర్థమవుతుందా? కనుక ఖాళీగా ఉందని బాధపడద్దు, మీరు ఖాళీ చేసుకోవడానికి బాధపడండి. మీరు ఎప్పుడు బాధపడాలని అంటే, ఖాళీగా ఉన్నందుకు బాధపడటం కాదు, ఖాళీ చేసుకోలేకపోతే బాధపడండి. నేను మరలా చెప్తున్నా, ఖాళీగా ఉన్నందుకు బాధపడటం కాదు, ఖాళీ చేసుకోలేకపోతే బాధపడండి మీ హృదయాన్ని. హల్లెలూయా. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. కొద్ది క్షణాలండి. అంటే ఇప్పుడు తగ్గించుకోవటం అంటే ఇప్పుడు అర్జెంటుగా మీరు ఏదో చేసేసేయాలని నేను చెప్పట్లేదండి. పరిశుద్ధాత్మదేవుడు మీకు సహాయం చేయాలి. ఘనంగా ఉండండి, కాదని నేను అనట్లా, కానీ ఖాళీ అయిపోండి. ఖాళీ అయిపోండి అండి. చాలా బాగుంటుంది తెలుసా అది. బయట చాలా సందర్భాల్లో నేను చూసేది ఏంటంటే, కొంతమంది నా పేరు చెప్పలేదని అలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా నన్ను పిలవలేదని అలిగేవాళ్ళు కొంతమంది ఉంటారు, నేను ఎంత చేశానో నాకు గుర్తింపు లేదండి అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అది క్రీస్తు మనస్సు కాదు. క్రీస్తు అది చేసింది నేను కాదు, అది ప్రభు. అది చేసింది అది నేను కాదు, ప్రభు పని ప్రభు చేసుకున్నాడు అనేటువంటి మనస్సు మనకు రావాలండి. అపోస్తులని అమ్మో దేవుని దూతలు మన మధ్యకు వచ్చారని చెప్పి ఊరేగించారంట వాళ్ళందరూ కలిసి. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసు? అపోస్తలు, మేము చాలా గొప్పవాళ్ళం అనలా, అయ్యో సహోదరులారా, మేమును మీ వంటి వారమే, మమ్మల్ని ఎందుకు అలా చేస్తున్నారు మీరు అని వాళ్ళు బట్టలు దించుకుని, చిచ్చి ఇది ఘనతకి మేము అర్హులం కాదు, ఇది మేం కాదు, మనం మహింపరచాల్సింది ప్రభు అని చెప్పి వాళ్ళు సాగిలపడ్డారంటండి. మీరు నింపబడే దానిని బట్టి మీరు నింపబడరు, మీరు ఖాళీ అయ్యే దాన్ని బట్టి నింపబడతారు. మీకు నిజంగా చెప్తాను, దేవుడు కావాలా? ఖాళీ అవ్వండి. మీ పాత స్వభావాన్ని ఖాళీ చేయండి, మీ పద్ధతుల్ని బయట పెట్టేసేయండి. దేవుడు నిండుతాడు. నిజంగా మీకు దేవుడు దొరికాడా? చెప్తున్నాను, దేవుడు సంతోషిస్తాడు. ముందు దేవుడు సంతోషిస్తాడు. గాడ్ విల్ బీ హ్యాపీ ఫర్ యూ. నువ్వు దొరికినందుకు దేవుడు సంతోషించాలి. దేవుడు నీకు దొరికినందుకు నువ్వు సంతోషించటం మంచిదే, కానీ దేవుడికి నువ్వు దొరకాలి. నిన్ను గురించి ప్రభు ఆలోచించినప్పుడు దేవుని మనసులో ఒకటి రాగలిగింది ఏంటంటే, వీడి దగ్గర నేను ఫ్రీగా ఉండగలుగుతాను, వీడు నన్ను అర్థం చేసుకుంటాడు, వాడి ఇల్లు నా ఇల్లే, వాడు నాకు నచ్చినట్టు ఉంటాడు, నాకు ఫ్రీడమ్ ఉంది వాడి దగ్గర. ఆ ఫ్రీడమ్ నువ్వు ప్రభుకి ఇవ్వగలవా? ఆ ఇష్యూరెన్స్ నువ్వు ప్రభుకి ఇవ్వగలవా? లేదా నీ ఇంటికి కూడా ప్రభు ఏదో చుట్టం చూపుకు వస్తాడా? దీనికి బాధపడండి. ఒకవేళ మీ ఇంట్లో కనుక దేవుడు ఒక చుట్టం కింద ఉంటే బాధపడండి దానికి. అయ్యో ప్రభువా, నువ్వు నా ఇంట్లో చుట్టమేంటి, నా సొంతమైనోడి నువ్వు చుట్టమేంటి ప్రభువా? ఎస్, దేవుడు కొంతమందికి చుట్టం చూపుగానే ఉంటాడండి. ఎందుకంటే వాళ్ళు దేవునికి ఏమి తమను తాము అప్పగించుకోలేరు. ఎంతసేపు ఏంటంటే, దేవుడు మాకేమి ఇచ్చావు, నువ్వు మాకేం తెచ్చావు, మాకేమి ఇచ్చావు, నువ్వు అది ఇవ్వు ఇది ఇవ్వు. వీళ్ళకి దేవుడు చుట్టం. ఏ చుట్టాలు కాస్త వచ్చేటప్పుడు ఏదో 4
4 ఫ్రూట్లు 4 స్వీట్లు తెస్తారు చూసారా, సర్లే చూసొద్దామని. కానీ ప్రభు తన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏవి తేకపోవచ్చు, కానీ ఆయన దొరుకుతాడు. నేను ఆశపడేది ఈ ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ దేవునికి ఒక సొంత ఇల్లుగా ఉండాలి. ప్రభు ఒకటి చెప్పాలి, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా ఇంట్లో వాళ్ళు, వీళ్ళ దగ్గర నాకు మొహమాటాలు ఏంటి, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. వీళ్ళు మన అని అనుకున్నప్పుడు మనం స్వేచ్ఛగా చెప్తాం, అమ్మా ఒక కప్పు టీ పెట్టి తీసుకురని చెప్తాం. మన అందరి ఇళ్ళకి వెళ్ళి అమ్మ కప్పు టీ పెట్టి తీసుకురని చెప్పలేంగా. ఒకవేళ తాగాలని అనిపించినా మొహమాటం, వద్దులేమో లేనిపోయింది ఏమనుకుంటారు, లేనిపోయింది మొహమాటం. ఫ్రీగా ఉండలేము. మన ఇంట్లోనే మనం ఫ్రీగా ఉండగలుగుతాం. అడగాల్సిన అవసరం లేదు. మీకు నిజం చెప్తున్నాను, నేను ఎప్పుడన్నా మనసులో టీ తాగుదని అనిపించినప్పుడు ఇమ్మీడియట్గా పాస్టర్ గారు టీ పెట్టి అలా తీసుకొస్తాను. నాకు అనిపిస్తుంది, దేని తను అడగలేదు కదా, ఎలా తెలిసింది? తనకు తెలుసు నేను ఎప్పుడు టీ తాగుతానో, ఎప్పుడు నాకు తాగాలనిపిస్తుందో కూడా తనకు తెలుసు. నేను నిజంగా చెప్తాను, ఈరోజు పగలు కూడా అయింది అది. నేను అడగలేదు తన్ని, నేను మనసులో నేను వాక్యం రాసుకుంటున్నాను, నేను మనసులో అనుకున్నా టీ తాగితే బాగుండను. నేను చెప్దాం అనుకునే లోపు టీ కప్ తీసుకుని వచ్చింది తను. నేను అనుకున్నాను, నాకు ప్రభు గుర్తుకొచ్చాడు. లైక్వైజ్ నేను మనసులో ఏమనుకున్నా తెలుసా, ఆయన అడగకుండానే నేను నా జీవితాన్ని తీసుకొచ్చి, నా జీవితంలో ఉన్నదాన్ని తీసుకొచ్చి, ప్రభా ఇదిగో నీకు అవసరమైంది, ఇది అది తీసుకో. అడగటం ఏంటండి చండాలంగా? దేవుడు మనల్ని అడగటమా? ఒక వ్యక్తి అడిగే స్థాయిలో ఉన్నాడు. యవనస్తులారు మీరు కూడా పరిచర్య చేసి గుర్తుపెట్టుకోనండి, అడిగే స్థాయిలో ఉన్నారంటే చాలా దూరంగా ఉన్నారని అర్థం. వాళ్ళు అడగటం ఏంటి? ప్రభువుకి మనం ఆయన మనసుని ఎరిగి, ప్రభువా ఆయన అడగకముందే ఇదిగో నీకు అవసరమైంది నేను తీసుకొచ్చాను. Let God be like that in your life. కొద్ది క్షణాలండి, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ మై స్పిరిట్. నాకు అనిపిస్తుంది, ఇఫ్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ సంథింగ్, ఇట్ మీన్స్ దట్ దేవుడు ఇంకా కొంచెం మొహమాట పడి అడగకుండా ఉండే స్థాయి ఒకటి ఉంది. 2 స్వతంత్రంగా అడిగే స్థాయి ఒకటి ఉంది. అన్నిటికంటే శ్రేష్టమైంది, ఆయన అవసరతని నువ్వు ముందుగానే కనిపెట్టి దాన్ని నువ్వు ఆయన దగ్గర తీసుకెళ్లే స్థాయి ఉంది. దేవుడు కొంతమందిని చూసుకుంటున్నాడండి, సెలెక్ట్ అయిన కొంతమంది వైపు ఆయన మనసు. నౌ ఇన్ ది ప్రెజెంట్ టైమ్స్ గాడ్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ఎవ్రీ వన్. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని గురిపెట్టాడు. ఆయన కొంతమంది, మీరు ఆ గురిలో ఉన్నారో లేదో మీకు తెలుసు. అది ఆయన మీలో ఎవరిని గురిపెట్టాడో నాకు తెలుసు. మిమ్మల్ని గురిపెట్టాడో లేదో మీకు తెలుసు. మిమ్మల్ని ఆయన గురిపెట్టినప్పుడు మీకు అర్థమైపోయింది ఆల్రెడీ, నేను ఆ లిస్టులో లేను. ఎందుకంటే వెరీ సింపుల్. ఆయన నీ దగ్గర చుట్టంలాగా ఉంటాడు అంతే. అదే కనుక ఆయన నిన్ను గురిపెట్టాడని నీకు ఎప్పుడు అర్థమవుద్దనంటే, ఆయన ఏమి అడగకుండా నువ్వు అలా లేచి దేవుని కొరకు నువ్వు సాగిలి పడతావు. నా మనసు ఒక విషయంలో బాధపడుతుంది. నేను ఎందుకు అడిగించుకున్నా ప్రభు? నేను ఎందుకు అడిగించుకున్నాను? వర్షిప్లో నా హృదయంలో ఒక ఇది వచ్చింది, ప్రభువా
ఆయన వచ్చాడు మన దగ్గరికి, ఆయన మనల్ని వెంబడించాడు, ఆయన మనల్ని వెంటాడాడు. కానీ మనం ఏదో భక్తిపడి ఆయన వెనకబడింది ఏమి లేదు. మనం వెంటపడేది దేని కొరకంటే దీవెన కొరకు. ఆయన వెంటపడేది దేని కొరకంటే మన కొరకు. మనం ఆయన వెంట ఎందుకు పడాలి తెలుసా? ఆయన కొరకు పడాలి. మే ద లార్డ్ హెల్ప్ యూ మై బ్రదర్, మై సిస్టర్. ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, వి కమ్ టు యువర్ ప్రెజెన్స్ అండ్ వి గివ్ అవర్ సెల్వ్స్ టు దై హ్యాండ్స్ లార్డ్. ఫాదర్, వీఆర్ సారీ. మాకు తెలిసి వాక్యం ఎన్నో తప్పిపోయాం. అసలు నువ్వు అడగకుండానే మీ అవసరతను ఎరిగి వచ్చే స్థాయికి మమ్మల్ని తీసుకురండి, దీవించు. నువ్వు అడగటం ఏంటి ప్రభు? మమ్మల్ని నువ్వు అడగటం ఏంటి? అండ్ వీఆర్ సారీ. ఇప్పటివరకు అడిగించుకున్నాం. వీఆర్ సారీ. నీ స్థాయికి నువ్వు అడిగావు, అందుకొరకు నీకు వందనాలు. మాకు అది మా దగ్గర లేదని తెలిసి కూడా మీరు అడిగారు. కనుక మీ అవసరత మేము తీసుకొచ్చి మీకు ఇవ్వాలంటే అది మీరు మాకు సహాయం చేయాలి, కృప దయచేయండి. సంఘాన్ని ఆ రీతికి దీవించండి. కిల్ ద ప్రైడ్ ఇన్ అవర్ హార్ట్స్ ఓ లార్డ్. లెట్ వి బికమ్ లైక్ యూ ఫాదర్. దేవుడు ఎవరు అని అంటే ఆయన గొప్పోడు కాదు, ఆయన రిక్తుడు. దట్స్ వాట్ దట్ క్వాలిటీ మేడ్ యూ గ్రేట్ ఫాదర్. Father, we thank and we praise you. We come to your presence, Lord. Fill us with your grace so that we become empty, Lord, and be filled more of you so that you be happy. Oh Lord, we thank you, Master, for your word, for your presence, for your conviction and Holy Spirit, and thanks for all work that you are doing in our lives. మీరు చేస్తున్న కార్యాన్ని బట్టి మీకు వందనాలు పరిశుద్ధాత్ముడా. Help us to become like you, so that you rejoice in our lives, so that thy kingdom come, O Lord. Thy kingdom come, thy kingdom come, thy kingdom come, O Master. Let we be the vessels for your kingdom. సహాయం చేసి మీ పనిని జరిగించుకోనమని. We give you all the glory and we give you praise for the service, for your help, for everything. పరిచర్ని బట్టి వందనాలు. బిడ్డలను దీవించి మహిమ పొందండి. జరుగుతున్న పరిచర్ని కూడా దీవించండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.